తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మా మనోహర్ అన్న మీద కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అసలు రోహిత్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే గారి మీద ఇన్ని మాటలు మాట్లాడడానికి మీకు ఏమి అర్హత ఉంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే దొంగ ఓట్లు వేసేది, దొంగ రాజకీయాలు చేసేది, పోలీసు వాళ్ళని కొట్టేది, అవన్నీ గూండాతనము, రౌడీయిజము చేసే వ్యక్తులు మీరు. అవన్నీ ఊసరవెల్లిలాగా ముఖం మార్చేది మీరు, నంగనాచి మాటలు మాట్లాడేది మీరు. ఇవన్నీ మీరు మాట్లాడి మా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ అన్న మీద ఇలాంటి మాటలు, అవాకులు చవాకులు పేల్చడం మర్యాద కాదు. బహిరంగంగా మా మనోహర్ అన్నకి ఇలా మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నేను పట్టణ మహిళా అధ్యక్షురాలిగా నేను కోరుకుంటున్నాను. రోహిత్ రెడ్డి గారు, గతంలో మీ పాలన చూసిన ప్రజలు 6,000 ఓట్లతోని మిమ్మల్ని ఓడగొట్టి పంపించిండ్రు. మీరు పోయి దుబాయ్లో కూర్చోండి. అంతేగాని మా మనోహర్ అన్న మీద ఇంకొకసారి ఏదో వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, మీడియా సమావేశం అంటూ పెడతారు, ఏవో 2 మాటలు బ్లా 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 అని మాట్లాడతారు, వెళ్ళిపోవడం. ఇది కరెక్ట్ కాదు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది మీ ముఖం మీదనే చిట్లుతుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మంచి అని చెప్పేసి ఒప్పుకోవాలి. ఇలాంటి దొంగ రాజకీయాలు, దొంగ నాటకాలు మా మనోహర్ అన్నకి తెలియదు. దొంగ రాజకీయాలు, దొంగ ఓట్లు ఇవన్నీ మీకు తెలుసు. 23వ వార్డులో మొత్తం ఒక్క ఇంటి నంబర్ మీద దాదాపుగా 28 ఓట్లు దొంగ ఓట్లు వేయడం జరిగింది. అప్పుడు ఏమైంది మీది? మా మనోహర్ అన్న దొంగ ఓట్లు వేయడం కాదు, మీ కార్యకర్తలు, మీ లీడర్లు దొంగ ఓట్లు వేయడం జరిగింది. ఖబర్దార్, ఇంకోసారి మా మనోహర్ అన్న మీద ఒక్క మాట మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.